టైం కాదన్నట్టుగా ఒక స్కైప్ కాల్ వచ్చిందండి. ఇంకేముంది, ఆ తోడేలు మనకు ఫోన్ లో డ్రైవ్ చేస్తున్నా ఏం చేస్తున్నా వస్తే మాత్రం మొదట అదేగా చూస్తాం. చూసింది, చూడంగానే ఉంది పక్క నుంచి ఒక పెద్ద ట్రక్ వస్తుంది, వెళ్ళి ఢబాలని గుద్దింది. ఏముంది, యాక్సిడెంట్ అయితే ఇంకెవరు వస్తారు? పోలీసులతో పాటు ఓ పారామెడిక్ అంటే అంబులెన్స్ కూడా రావడం మొదలు పెట్టింది. ఇలా వెళ్ళొచ్చి ఆ దొంగ తోడల్ని తీసుకెళ్లిపోయారు. అప్పుడు మన గాడిద దగ్గరికి వచ్చిందండి. వచ్చి, అయ్యో నువ్వు చిన్నదాని నుంచి చిన్న చూపు చూసా, నేను ఇప్పటి నుంచి ప్రతి పార్టీకి నేను పిలుస్తాను అని చెప్పి ఈగని తీసుకెళ్ళింది. కథ మొదలను. మా అమ్మాయి పేరు కూడా అనగే. అందుకే అనగనగనగనగనగా ఓ ఊళ్ళో ఓ గాడిద ఉందండి. మరి గాడి ఉందంటే ఖాళీగా ఉంటుందా? ఏ పని లేకుండా ఏదో పని పెట్టుకోవాలిగా. అందుకే మనకి దీపావళి వస్తుందిగా. దీపావళికి ఇంట్లో పెద్ద పార్టీ పెట్టుకుందండి. మరి పార్టీ అంటే జనాలు ఉండాలిగా. అందుకని ఓ పార్టీకి ఓ ఆవుని పిలిచిందండి. ఆవుతో పాటు ఓ పందిని కూడా పిలిచిందండి. పందితో పాటు ఓ ఏనుగురు కూడా పిలిచింది. జంతువులే కాకుండా పక్షుల్ని కూడా పిలుస్తానని చెప్పి ఒక నీటి కాకి అంటే ఓ సీగల్ని కూడా పిలిచిందండి. వీళ్ళందరూ బయట పార్క్ చేసుకుంటే వాళ్ళ కారు తీసుకుని ఉడాయిద్దాం ఉంటుంది ఈ దొంగ. కారు ఓపెన్ చేసింది తాళంతో. ఏముంది, మోగింది. ఇదంతా మన ఈగ చూసి, ఏమిటి నా గాడిద కారు తీసుకెళ్లిపోతుంది అని చెప్పి దాని బైక్ మీద కూర్చుని వెంటపడ్డాను. అలా వెంట పడుతూ ఉంటే ఇదంతా మరి చాలా స్పీడ్ గా వెళ్తున్నారుగా. ఓ పోలీస్ చూశాడు. ఏముంది, పోలీస్ కార్ వేసుకుని వెంటపడ్డాడు. వెంటపడితే మన ఈగ చూసి లాభం లేదు, మనం ఇంకా స్పీడ్ గా వెళ్తే వచ్చి పోలీస్ పట్టుకుంటాడని ఆ బైక్ అక్కడ